గతించిన జీవులకు సద్గతి కలుగు చేసేందుకు గాను సిద్ధాని వరలక్ష్మి వర్ధంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు 25 మంది వృద్ధులకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడం అభినందనీయమని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణయ్యపేట బర్మా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో సిద్ధాని వరలక్ష్మి వర్ధంతిని పురస్కరించుకుని వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ గతించిన జీవులకు సద్గతి కలుగు చేసేందుకు గాను సిద్ధాని వరలక్ష్మి వర్ధంతిని పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులు 25 మంది వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసి భోజన వితరణ చేయడం అభినందనీయమని అన్నారు. సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు బుద్ధరా సత్యనారాయణరాజు మాట్లాడుతూ వంశకారకులైన పితరులను స్మరించుకుంటూ వృద్ధులకు నూతన వస్త్రాలు భోజన వితరణ చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుందని అన్నారు. మరణించిన పెద్దలను మర్చిపోకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని బుద్ధరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్ అంగన్వాడీ కార్యకర్త పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు. రత్నప్రసాద్ గారు మీ అందరి దగ్గరికి వచ్చి మీకు చీరలు ఇవ్వడమే కాకుండా మీకు అందరికీ కూడా నోరు తీపి చేయాలని స్వీట్స్ కూడా పెట్టి పైగా ఈరోజు భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా ఇలాంటి విషయాల్లో మనం వారిని అభినందించాలి. మీరందరూ పెద్దవారు వాళ్ళని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని. ఇలాంటి కార్యక్రమాల్లో భగవంతుడు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తాడు. అందువల్ల ఇలాంటి కార్యక్రమాలు అందరూ కూడా అలవాటు చేసుకోవాలి. ఒక పుట్టినరోజైనా పెళ్లి రోజైనా ఇలాంటి మీలాంటి లబ్ధిదారులను సేకరించి ఇలాంటి అడబాల ట్రస్ట్ వారు అయితే సరైన నిజమైన లబ్ధిదారులను వాళ్ళు తీసుకొస్తుంటారు. అలాంటి వారి పంపిణీలో కూడా అవకాశం ఉంటుంది. అనేక సేవా కార్యక్రమాలు నిజంగా భగవంతుడు హరించే కార్యక్రమాల్లో వారి కుటుంబం చల్లగా ఉండి ఇలా అనేక కార్యక్రమాలు చేసి వీటిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని పాటించాలని మనసా వాచ కర్మన కోరుకున్నాను. శుభం.